श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम। अगजानन पद्मार्कं गजाननमहर्निशम् अनेकदं तं भक्तानां एकदं तमुपास्महे। वंदे शंभुमुमापतिं सुरगुरुं वंदे जगत्कारणं वंदे पन्नगभूषणं मृगधरं वंदे पशूनां पतिं वंदे सूर्यशशाङ्कवक्त्रनयनं वंदे मुकुन्दप्रियं वंदे भक्तजनाश्रयं च वरदम् వందే శివం శంకరం. 2025 సంవత్సరం డిసెంబర్ నెల 2వ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి యొక్క స్వభావం, వృషభ రాశి ఈశ్వరుడు యొక్క వాహనం. ఎద్దు అనగా ఈశ్వరుడు వాహనం. శుక్రుడు, శుక్రాచార్యుడు, ఈ రెండు గ్రహాలు కూడా చాలా ఈ రాశులు విశేషమైంది. ఇప్పుడు మనం చెప్పుకుంటోంది వృషభ రాశి ఫలితం చెప్పుకుంటున్నాం. ఎప్పుడు కూడా రైతు ఏం చేస్తాడు, సంక్రాంతి పండుగ వచ్చిందంటే కొమ్ములకు రంగేసి పసుపు రాచి బొట్లు పెట్టి కనీసం రైతు ఆ ఆంబోతి ఎద్దుకి, దున్నేటువంటి ఎద్దుకి రెండు కాళ్ళు ముందు కాళ్ళు పట్టుకొని నమస్కారం చేస్తాడు. అంటే సాక్షాత్ పరమేశ్వరుడుగా నమస్కరిస్తారు. అటువంటి రాశిలో పుట్టాలి అంటే పూర్వజన్మలో పుణ్యం చేసుకొని పుట్టాలి. అయినా ఆ వృషభం, ఆ ఎద్దు నాగలి పెట్టి దున్నితే మనకు మంచి పంట పండుతుంది. తర్వాత ఆ ఎద్దు యొక్క పేడ భూమిలో పడ్డా కూడా, ఆవు పేడ భూమి ఎందు పడ్డా కూడా, మరి ఎటువంటి సూక్ష్మజీవులు ఉన్నా భూమిని పండనివ్వకుండా చేసేటువంటి ఎటువంటి జీవరాశులైనా సరే నశించిపోతాయి. అందువల్ల ఆ రోజుల్లో ఆవుల్ని, ఎద్దుల్ని మేపారు. ఎద్దుల్ని దేవతా స్వరూపంగా పూజించారు. ఇప్పుడు ట్రాక్టర్ని పూజిస్తున్నారు. ట్రాక్టర్ని పూజిస్తే దొరికేది మట్టే. ఎద్దుని, ఆవుని పూజిస్తే దొరికేది ఆహారం, శక్తి, మరి 100 సంవత్సరాల ఆయుష్ ఇవన్నీ వస్తాయి. 100 సంవత్సరాల ఆయుష్ బ్రతకగలిగిన రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశి ఎట్లా ఉందో చూద్దాం. ఈ వృషభ రాశికి శని ఒక్కడు ఏకాదశి స్థానంలో ఉన్నాడు. మిగతా ఏ గ్రహాలు పూర్తిగా బాగాలేదు. దీనివల్ల చాలా నష్టాలు, కష్టాలు ఎక్కువగా ఉన్నాయి. శాస్త్రం ఏంటంటే, ఒక పుట్ట ఈ వృషభ రాశి చెబుతుంటే చాలా గుర్తొస్తున్నాయి. రైతుట రోజు నాగలి గట్టి దున్నిస్తున్నట్ట. ఇదైన తర్వాత బండికి గట్టి మరి జ్ఞాత ఇవన్నీ చూసుకున్నట్ట. ఎద్దు చాకరీ అంటారు. అసలు అరే ఎద్దులాగా చేస్తున్నావురా అంటారు. మనిషి కూడా చాకరీ ఎక్కువ చేస్తే ఎద్దునితో పోలుస్తారు. ఈ పని చేయలేమురా అని దేశాంతరం పోయింది ఎద్దు. ఇలా పోతే ఎవడో చూసట, అరే ఎద్దు భలే ఉందిరా అన్నంత గానుకు కట్టట. అప్పుడు సిమెంట్ లేదు, సున్నం వేసేవాడు గానుతో. ఆ గానుకు కట్టి 24 గంటలు దున్నిస్తున్నా, చుట్టూ తిరగడం దాని పని అదేట. ఇట్లాంటి పరిస్థితి వచ్చిందట. చీ ఎందుకు వచ్చామో భగవంతుడా. అది రైతు దగ్గర ఉన్నా కూడా కడుపు నిండా మంచి ఆహారం పెట్టేవాడు, బలం వచ్చే ఆహారం పెట్టేవాడు, ఏ రోగం రాకుండా చూసుకునేవాడు. నీ బుద్ధి తక్కువ అయ్యి దేశాంతరం వచ్చారు, నాకు ఈ కర్మ పట్టింది అంటే అప్పుడు వాడు అమ్ముకుంటాను ఇస్తాను అట్టంటి వరకు. ఇది మరి గానుకి పని చేయకుండా మానేస్తే ఎవరైనా కొందామని వస్తే మళ్ళీ రైతు తీసుకెళ్తాడేమో దాన్ని భయపుట్టి చుట్టూ గిరగిరగిరగిర మొదలుపెట్టింది. చిచ్చి దీనికి ఏదో కళ్ళు లేవు, ఇట్లా తిరుగుతోంది అనుకున్నారు. అట్లాగే ఈ వృషభ రాశి యొక్క పరిస్థితి అట్లా ఉంది. చాకరీ ఎక్కువైపోయింది, బతుకు తెరువు లేదు, ఆదాయం లేదు, చాలా కష్టం ఉంది, చాలా నష్టం ఉంది. తర్వాత అనారోగ్యాలు ఉన్నాయి, చేసే ఉద్యోగం ఉండదు, ఉద్యోగం నుంచి బయటకు పోయే పరిస్థితి వస్తుంది. ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా ఈ వృషభ రాశికి కనబడుతూ ఉన్నాయి. ఏకాదశిలో ఒక్క శని వల్ల కొంతవరకు మంచి జరగటానికి అవకాశం ఉంది. కానీ రాబోతుంది 2 సంవత్సరాల తర్వాత
ఏలినాటి శని రాబోతుంది. ఎప్పుడైనా సరే ఒకప్పుడు రైతు ఏం చేసేవాడంటే పండగానే ఊళ్ళో కరణానికి లేకపోతే పురోహితుడు బ్రాహ్మడికి దేవుడికి పండిన పంట కొద్దిగా ఇచ్చేవాడు. ఎందుకంటే మనమే తినకూడదు, అందరూ తినాలి. కనీసం గంగిరెద్దులాడు వస్తాడు, వాడికి కాస్త పెట్టేవాడు. మరి అక్షయ పాత్ర వేసుకొని హరిదాస్ వస్తాడు, వాడికి పెట్టేవాడు. ఇన్ని రకాల పుణ్యమైన పనులు చేసేవాడు. అట్లా చేస్తేనే రైతు పైకి వచ్చాడు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏమిటంటే రైతు పైకి వచ్చే పరిస్థితి లేదు. ట్రాక్టర్తో దున్నటం, ట్రాక్టర్ ప్రతివాడు కొండు, ఎవడో ట్రాక్టర్ని కాంట్రాక్టర్ ఓ రోజు 2 రోజులు దున్నుతాడు పోతాడు. దాంట్లో ఆ మట్టిలో లోపల ఉన్న గడ్డలు మొత్తం నలగవు. నీవు ఆవులు లేవు, ఎద్దులు లేవు. మరి ఆ ఆవు పేడ ఎంత ప్రత్యేకమైందో తెలియదు. ఆ ఆవు పంచితం తాగితే నీకున్న రోగాలు పోతాయి. ఆవు పంచితం పొలంలో వేస్తుంది, ఆవు పేడ పొలంలో వేస్తుంది, నైదిబ్బలంతా వేస్తున్నారు. ఇప్పటికైనా జ్ఞానం కలిగితే మానవ జన్మ ఎత్తిన వాళ్ళు ఎవరైనా సరే ఆవుని ఎద్దుని పూజించాలి. వ్యవసాయం బాగుండాలి, అందరం బాగుండాలి. ఇట్లా బాగుండాలి అంటే ఈ వృషభ రాశి వాళ్ళు తప్పనిసరిగా ఆవుని గోవుని పూజించాలి. గోవుకి ఆహారం పెట్టాలి. ఏదో దీంతో పెంచకుండా గోవుకి ఆహారం పెడితే సరిపోదు. గోవు ఎట్లాంటిదంటే ఇంట్లో పిల్లలతో సమానంగా బతుకుతుంది. సరాసరి ఇంట్లో రైతు దగ్గరికి వచ్చి పక్కన పడుకున్న చిన్న పేదూడలను చూశాను. మేము పెంచాం, నా దగ్గరికి వచ్చే దూడ మరి ఎంతో ఇదిగా ప్రేమగా ఉండేది. అట్లాంటివి చేస్తేనే ఈ వృషభ రాశి వాళ్ళకి బ్రతుకు తెరువుకి మంచి మార్గం రాబోతోంది. ఏలినాటి శని, ఈ ఏలినాటి శని వచ్చింది అంటే మాత్రం ఇక మాత్రం మిమ్మల్ని బాగు చేసేవాళ్ళు ఎవరు లేరు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా బతికితే అంత మంచిది. 2 సంవత్సరాల కల్లా రాబోయే ఏలినాటి శని నుండి మీ మహాపాపాలు పోగొట్టుకోవాలి అనుకుంటే గోవుని పూజించండి, గోవుకు ఆహారం పెట్టండి. చేతనైతే ఒక దూడను తీసుకొచ్చి మేపండి. దాన్ని ఒక ఈత అయినంత వరకు ఆ ఆవుని దూడను మేపితే 7 సంవత్సరాలు రాబోయే 7 సంవత్సరాల 6 మాసాలు మీకు రాబోయే కష్టం రాకుండా ఉండాలి అనేటువంటి ఉద్దేశం మీకు ఉంటే మీకు ఖచ్చితంగా మీ బాధలన్నీ పోతాయి. ఈ చెప్పింది మీరు చెయ్యకపోతే తర్వాత 2 సంవత్సరాల తర్వాత మీకు బాధలు ఎక్కువైన తర్వాత అప్పుడు మాత్రం ఖచ్చితంగా నేను గుర్తుకొస్తాను. నన్ను గుర్తుపెట్టుకొని అయ్యో అప్పుడు చెబితే చేయలేదు, బాధల్ని కొని తెచ్చుకున్నాను, నరకం అనుభవిస్తున్నాను అని ఏడిస్తే ఏంటి ప్రయోజనం? కాబట్టి ఈ వృషభ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి, అన్ని విధాలా బాగుంటుంది. సో ఇంకా మీకు కావాలంటే ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి, మారేడు దళాలతో ఈశ్వరుని పూజించండి, మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.